అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఆయుష్మాన్ భవలో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైల్స్, ఫిషర్స్ మరియు ఫిస్టులా. వీటికి సర్జరీతో అవసరం లేకుండా హోమియోపతి ద్వారా పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్పెషలిస్ట్ హోమియోపతి డాక్టర్ శ్రీనాథ్ గారు. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మరి చాలా మందికి అంటే అవగాహన కూడా ఉండాలి కదా, అసలు ఈ మూడు డిఫరెంట్ కేటగిరీసా, వీటి మధ్య అసలు వ్యత్యాసం ఏంటి? రైట్ అండి. ఎండాకాలంలో ఎక్కువగా వేధించేటువంటి లక్షణాల్లో పైల్స్ లక్షణాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే శరీరంలో వేడి బాగా ఎక్కువగా అయినప్పుడు, శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడేటువంటి లక్షణాన్ని పైల్స్ అని అంటాము. దీన్నే తెలుగులో మనము మొలలు అనేటువంటి సమస్యగా చెప్పుకుంటాం. అయితే ముఖ్యమైన కారణం ఏంటంటే మలద్వారం దగ్గర రక్తనాళాలు వాపుకు గురైనందువల్ల ఈ ప్రాబ్లం అనేది తలెత్తుతుంది. ఇప్పుడు శరీరంలో నిలబడి ఎక్కువగా పని గంటలు చేసేటువంటి వ్యక్తుల్లో కాళ్ళ నరాలు వాపొస్తాయి. దీన్ని మనం వ్యారికోస్ వెయిన్స్ అని అంటాము. సో ఇలాంటి రక్తనాళాల వాపే మలద్వారం దగ్గర ఏర్పడితే దాన్ని పైల్స్ అనేటువంటి లక్షణంగా చెప్తాము. ఇది ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేటప్పుడు, శరీరము ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా బరువు ఉన్నప్పుడు, అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఈ మూడు ఫేసెస్లో పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఒక లేడీ సగటున 8 నుండి 10 కిలోల వరకు బరువు పెరగాలి. ఎందుకంటే తను తీసుకునేటువంటి ఆహారం తనతో పాటుగా లోపల బేబీకి కూడా అవసరం కాబట్టి. సో ఈ క్రమంలో అలా బరువు కాస్త ఎక్కువగా పెరిగినప్పుడు పేగుల యొక్క కదలికలు తగ్గుతాయి, స్తబ్దుగా మారుతాయి. దానివల్ల పేగుల కదలికలు పెరిస్టాల్సిస్ మూమెంట్స్ అని అంటాము. సో పేగుల కదలికలు సక్రమంగా లేక మలబద్ధకం ఇబ్బందికరంగా మారుతుంది. అంటే మోషన్ ఫ్రీగా రాకపోవడం అనేది కామన్ లక్షణంగా మారిపోతుంది ప్రెగ్నెన్సీలో. సో ఆ టైంలో ఈ ఇబ్బంది రావడం అనేది అత్యంత కామన్గా ఉంటుంది. అయితే 90% మందిలో డెలివరీ అయిపోయిన తర్వాత పైల్స్ లక్షణం అనేది కంప్లీట్గా తగ్గుతుంది. కేవలము 10% మందికి మాత్రమే అది మొండిగా మిగిలిపోతుంది. అలా మొండిగా మిగిలిపోయినటువంటి వ్యక్తులు హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే సర్జరీ అనేది అక్కర్లేకుండా దీన్ని శాశ్వతంగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అంటే సార్, చాలా సివియర్ అయిన తర్వాత కూడా సర్జరీ అవసరం లేకుండా హోమియోపతి ద్వారా ట్రీట్మెంట్ ఉంది. రైట్ అండి. సో ఇందులో రకరకాల ఫేజెస్ ఉంటాయండి. 3 రకాల స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి మొదలుకొని స్టేజ్ 3 వరకు ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ 1 అనేటువంటి దశలో ఏంటంటే కేవలము నొప్పి, మంట మలద్వారం దగ్గర మాత్రం ఉంటుంది. ఇక రెండవ దశలో నొప్పి, మంట, దురద, కొంత బ్లీడింగ్ ఉంటుంది, బ్లడ్ పడడం ఉంటుంది. మూడవ దశలో బ్లీడింగ్ అధికంగా ఉంటుంది, నొప్పి తక్కువగా ఉన్నప్పటికీ బ్లీడింగ్ అధికంగా ఉంటుంది. రెండవది మోషన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మలద్వారం దగ్గర విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఆ నొప్పి 1 గంట 2 గంటలతో మొదలుకొని 5-6 గంటల సేపు కూడా నొప్పి ఉంటుంది. అలా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండడము, బ్లీడింగ్ అధికంగా అయినట్లయితే అది పైల్స్లోని 3వ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఈ 3 స్టేజెస్లో ఏ స్టేజ్లో ఉన్నా కూడా కండిషను హోమియోపతి మందు ద్వారా చాలా చక్కగా సర్జరీ అక్కర్లేకుండా తగ్గించుకోవచ్చు. సార్, ఇది చిన్న పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? రైట్ అండి. చిన్నపిల్లల్లో అంటే మనకు 10 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ ప్రాబ్లము లక్షణం కనబడుతుంది. కాకపోతే దాన్ని పైల్స్ అనే కండిషన్గా మనం చెప్పలేము. అంటే ముందుగా ఒక 5 ఏళ్ల లోపు పిల్లల్లో సరైనటువంటి టాయిలెటరీ ట్రైనింగ్, అంటే ప్రాపర్గా టాయిలెట్ ట్రైనింగ్ నేర్పకపోవడం వల్ల మోషన్ని ఎక్కువసేపు ఆపుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే బుద్ధిమాంద్యత పిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం తలెత్తుతుంది. ఎందుకంటే ఈ సెన్సేషన్, మోషన్ వస్తున్నటువంటి సెన్సేషన్ అనేది వాళ్ళు పసిగట్టలేరు. సో ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు బాత్రూంలో కూర్చోవాలి, అక్కడికి వెళ్ళి మొక్కుతూ కూర్చోవాలి, ఈ అంశాలు వాళ్ళకి అంతగా తెలియదు. సరైన మనం ట్రైనింగ్ ఇచ్చినా కూడా గుర్తుపెట్టుకొని అది ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఆ పిల్లల్లో ఉండదు. దానివల్ల ఈ పిల్లల్లో కొంచెం బ్లడ్ పడడం కనబడుతుంది. బ్లడ్ పడడం కనబడుతుంది కానీ దీన్ని పైల్స్ అని మాత్రం అనలేము. అలాగే కొందరికి అంటే ఒక 5% మంది పిల్లల్లో మలద్వారం అనేది పుట్టుకతోనే చిన్నగా ఉండవచ్చు. దానివల్ల కూడా పేగుల యొక్క కదలికలు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు. సో అలా పిల్లలకు అంటే 5 ఏళ్ల లోపు పిల్లలకు ఆ విధంగా ఉంటే చిన్నపాటి సర్జరీ చేస్తారో ఆ సర్జరీ తర్వాత ఆ పిల్లలకు మళ్ళీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఒక 10 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ లక్షణాన్ని మనం కొంతమేర చూస్తాం. కాకపోతే దాన్ని పైల్స్ అని మాత్రం అనలేము. తాత్కాలికంగా వచ్చి పోతూ ఉంటుంది, అలా ఉంటుంది.
సార్ ఇది అంటే ఫుడ్ మీరు ఇందాక చెప్పారు ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఇలా కొన్ని చెప్పారు. అలానే మరి ఫుడ్ గూడా దీనికేమన్నా ఉంటుందా? ఎలాంటి ఫుడ్ లోపించడం వల్ల ఇదొచ్చే అవకాశాలున్నాయంటారు? రైట్ అండి. ముందుగా తగ్గినటువంటి ఫుడ్ విషయానికొస్తే నీటి శాతం తగ్గడం వల్ల ఈ ప్రాబ్లమ్ వస్తుంది. సగటున ఒక 3-5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఇంతకంటే తక్కువగా వాటర్ తీసుకోవడం మూలంగా పేగుల యొక్క కదలికలు సరిగ్గా లేక ఈ ప్రాబ్లమ్ కనపడుతుంది. రెండవది ఫైబర్ సంబంధించిన ఐటమ్స్ తక్కువగా తీసుకోవడము. పీచు కలిగినటువంటివి బీర, చిక్కుడు, కాకరకాయ, బీన్స్ కాయ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల కాకర, సొరకాయ, ఆనపకాయ అంటాము, దోసకాయ ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల ఈ ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక ఇది ఎవరికి ఎక్కువగా ఇబ్బంది ఉంటుందంటే కొంచెం నాన్ వెజ్ అధికంగా తీసుకున్నా లేదా ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకైనా ఇది ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే తరచుగా మద్యం స్వీకరించే వ్యక్తుల్లో ఇది అత్యంత కామన్గా కనబడుతుంది. అలాగే నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేసేటువంటి వ్యక్తుల్లో కూడా పైల్స్ లక్షణం అనేది కనబడుతుంది. ఆ వ్యక్తుల్లో కూడా పేగుల కదలికలు సక్రమంగా లేక మలబద్ధకం కానివ్వండి, మోషన్ పెరిగా లేక ఇబ్బంది అనేది ఎక్కువగా కనబడుతుంది. తద్వారా ఈ పైల్స్ లక్షణం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. సార్ మరి అంటే సిట్టింగ్ చాలా సేపు కంటిన్యూయస్‌గా అంటే లైక్ 8 అవర్స్, 9 అవర్స్, 10 అవర్స్ కంటిన్యూయస్‌గా జాబ్ చేస్తున్న వాళ్ళు కూర్చుంటారు కదా! ఆ అవునండి. సిట్టింగ్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉందా? రైట్ అండి. ఇది మీరు అడిగిన ప్రశ్నకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటామండి. హ్మ్. అంటే ఇలా ఎక్కువ పని గంటలు కూర్చున్నప్పుడు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. అలా ఉండాల్సిన బరువు కంటే ఒక 5-6 కిలోలు బరువు పెరిగితే కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అందుకనే ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రధానం. ప్రతిరోజు ఒక అరగంట 40 నిమిషాలు వాకింగ్ చేసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ఏ డైట్ తీసుకున్నా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ప్రతిరోజు ఒక ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండాలండి. కనీసము ఒక అరగంట సేపు. ఆ ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే కంటిన్యూస్‌గా 8 గంటల నుంచి 12 గంటలు కూర్చుంటే మలబద్ధకం ఏర్పడుతుంది. పైల్స్ లక్షణం కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. అలాగే ఇది కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా కనిపిస్తుంది. ఓకే. తీసుకునే ఆహారం అంటే మసాలా ఇంటెక్ ఎక్కువగా కొన్ని ఫ్యామిలీస్ ఎక్కువగా తీసుకుంటారు. హ్మ్. అంటే కారము, పచ్చళ్ళు ఎక్కువగా తినడం అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది అంటే కుటుంబం అందరికీ కూడా ఈ లక్షణం తలెత్తవచ్చు. అంతేకాకుండా ఈ సమస్య బాగా మొండిగా ఉందని చాలామంది సర్జరీ చేయిస్తూ ఉంటారు. ఓకే. సర్జరీ చేయించిన తర్వాత కూడా ఇది శాశ్వత పరిష్కారం కాదు. చేయించిన కొన్నాళ్ళ పాటు బాగుండి మళ్ళీ తర్వాత తిరగబెడుతూ వస్తుంది. అలా రెండోసారి, మూడోసారి సర్జరీ అక్కర్లేకుండా మన మెడిసిన్స్ వాడుకుంటే మాత్రము ఈ సమస్య శాశ్వతంగా అదుపులోకి వస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. సార్ ఇప్పుడు లేడీస్, జెంట్స్ ఇద్దరిలో ఉన్నప్పుడు ఎవరిలో ఎక్కువ తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మహిళల్లో చెప్పుకున్నాం మనం ప్రెగ్నెన్సీలో మాత్రం హ్మ్. అధికంగా కనబడుతుందని. ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ సమస్య చాలా మందిలో తగ్గుతుంది. ఇక పురుషుల్లో అయితే ఒబేసిటీ వల్ల లావుగా ఎక్కువగా ఉండడము, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడము, స్మోకింగ్ ఎక్కువగా చేయడము, నీళ్లు తక్కువగా తాగడము ఇలాంటి వ్యక్తులకు పురుషుల్లో అధికంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఫ్యాక్టర్ చెప్పుకోవాలంటే మాత్రము అధిక బరువు అండి. ఉండాల్సిన బరువు కంటే అధికంగా బరువు ఉంటే ఇది అత్యంత కామన్గా కనబడుతుంది అంతే. ఇక ఖచ్చితంగా కనబడుతుంది. సో ఇప్పుడు బరువు ఉండడం మూలంగా ఏంటి ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండదు. అంటే నడవాలంటే మోకాలు నొప్పులు, మెట్లెక్కాలంటే ఆయాసం వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి సరిగ్గా మెట్లెక్కడము, దిగడము, నడక తగ్గిస్తారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్ కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి బరువును ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాలి. బరువును అదుపులో పెట్టుకోవాలంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆహారాన్ని తినే తిండిని ఆహారాన్ని దగ్గర అదుపులో పెట్టుకుంటే బరువు అదుపులోకి వస్తే ఈ ప్రాబ్లం కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సార్ ఇప్పుడు లైక్ కొంతమంది బరువులు ఎత్తుతూ ఉంటారు. బరువులు ఎత్తడం వల్ల కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? సో ఇప్పుడు మనం జిమ్‌లో ఎక్సర్సైజ్ చేసినప్పుడు, అలాగే బరువులు ఎత్తడం ఇట్లాంటి అంశాల్లో కూడా ఈ కంప్లెయింట్ వచ్చే అవకాశం ఉంటుందండి. కాకపోతే ముందుగా ఈ కంప్లెయింట్ రాదు. ముందుగా ఏర్పడేటువంటి కంప్లెయింట్ ఏమంటామంటే హెర్నియా అంటాము. అంటే ఇప్పుడు మనకు కడుపు ఉంది. కడుపు లోపల పేగులున్నాయి. పేగుల్ని కప్పి ఉంచుతూ సన్నటి పొర ఉంటుంది. దాన్ని పెరిటోనియం అంటాము. ఈ పొర పలచబడుతుంది. బాగా థిన్ అయిపోతుంది బరువులు ఎక్కువగా లిఫ్ట్ చేస్తే. అప్పుడు ఆ పేగులనేవి బయటికి ఇలా పొడుచుకొని వచ్చేస్తూ ఉంటాయి. సో అలా దాన్ని హెర్నియా అంటాము. ముందుగా ఈ హెర్నియా లక్షణం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొండిగా మారి ఇది నెల, 2 నెలల పైగా సఫర్ అవుతూ ఉంటే అప్పుడు మీరన్నట్లుగా పైల్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఈ వ్యక్తులకు కనిపిస్తుంది. ఓకే. సార్ మీరు ఇందాక అన్నారు సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హోమియోపతి మెడిసిన్ ద్వారా శాశ్వత పరిష్కారం ఉంది అన్నారు. సో ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఈ లక్షణంతో సఫర్ అవుతున్నటువంటి ఏ వ్యక్తులైనా కూడా మన మెడిసిన్ రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మాత్రము ఒక 1 to 3 మంత్స్లో చాలా కేసెస్ తగ్గిపోతాయి. అంటే ఓ 70-80% పైగా
3 నెలల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇక అంతకంటే మొండిగా ఉంటే మాత్రం ఇంకొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది. అయితే జాగ్రత్తల విషయానికి వస్తే మనం మెడిసిన్ వాడే ముందు ఉదయాన్నే అలాగే రాత్రి కొంచెం అల్లము, వెల్లుల్లి వీటికి మాత్రం కాస్త దూరంగా ఉండాలి. మసాలా వేపుళ్ళ పదార్థాలు ఒక మాటలో చెప్పాలంటే వాటికి కొంచెం దూరంగా ఉండండి. అవి తీసుకోకపోతే మెడిసిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇంప్రూవ్మెంట్ కూడా అదే విధంగా కనపడుతుంది. సో మసాలా ఇంటకి దూరంగా ఉండండి, మగవాళ్ళల్లో ఆల్కహాల్ లాంటివి దూరంగా ఉండండి. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. సార్ మరి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ 3 ఒకటేనా? అసలు వీటి మధ్య వ్యత్యాసం ఏంటి? ఈ 3 కూడా 3 డిఫరెంట్ లక్షణాలే అండి. 3 కూడా డిఫరెంట్ కంప్లైంట్స్ కానీ మనం పరిగణించవచ్చు. అయితే ఈ 3 కూడా మలద్వారం దగ్గర ఇబ్బంది కలిగించేవి కాబట్టి మనం ఈరోజు టాపిక్లో వీటిని కవర్ చేస్తున్నాం. సో ఈ పైల్స్ మనం మాట్లాడుకున్నాం. పైల్స్ లక్షణం ఎవరికి అనుకున్నాము, ఏ జాగ్రత్తలు చెప్పుకుంటున్నాం. ఇకపోతే ఈ ఫిషర్ అనేటువంటి లక్షణం కూడా ఉంటుందండి. ఫిషర్ అంటే మలద్వారం దగ్గర సన్నటి చీలిక ఏర్పడడం, అంటే చర్మం పగలడము. ఇప్పుడు మన పెదవుల చివర్లు పగులుతాయి చూడండి, ఆ విధంగా మలద్వారం దగ్గర పగుళ్ళు ఏర్పడి అందు నుంచి బ్లీడింగ్ కంటిన్యూస్గా రావడము. సో మనకి ఈ వ్యక్తి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కంప్లైంట్ కూడా చేస్తారు. ఎలా? మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్తో పాటుగా బ్లడ్ అనేది చారల్లాగా పడుతుందండి, డాట్స్ లాగా పడుతుందండి అనేటువంటి లక్షణం చెప్తారు. ఇది ఫిషర్ లక్షణం మాత్రమే కనపడుతుంది. ఆ తర్వాత రెండవ లక్షణం ఏంటి అంటే మోషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి నొప్పి, మంట మలద్వారం దగ్గర ఉంటుంది. అది ఒక 4-5 గంటల నుంచి మొదలుకొని 5-6 గంటల పాటు ఆ నొప్పి ఉంటుంది. ఇది ఫిషర్ యొక్క ముఖ్య లక్షణం. మరి మనం పైల్స్లో చెప్పుకున్నప్పుడు ఈ లక్షణం అంత తీవ్రంగా కనిపించదు. పైల్స్లో ఎలా అంటే అండి, బ్లడ్ చల్లినట్టుగా పడుతుంది. మలద్వారం నుంచి బ్లడ్ అనేది చల్లినట్టుగా పడుతూ విపరీతమైన నొప్పితో కూడి బ్లడ్ లాస్ అయిపోతూ ఉంటుంది పైల్స్లో. ఫిషర్లో బ్లడ్ లాస్ పెద్దగా అవ్వదు, కేవలం నొప్పి, మంట, అంటే అవస్థ ఎక్కువగా ఉంటుంది, బ్లీడింగ్ పెద్దగా ఉండదు. అలాగే మనం పైల్స్ లక్షణంలో చూసుకుంటే రక్తహీనత కనబడుతుంది, ఎందుకంటే తరచుగా బ్లడ్ పోతుంది కాబట్టి రక్తహీనత కనబడుతుంది. కానీ ఫిషర్ లక్షణంలో రక్తహీనత కనబడదు. అండ్ ఫిషర్లో కూర్చున్నప్పుడు, బండి నడిపేటప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది, అనీజినెస్, పెయిన్ అనేది మలద్వారం దగ్గర కనబడుతుంది. పైల్స్ లక్షణంలో పెద్దగా నొప్పి అవస్థ అనేది కనిపించదు. సో ఇది కొంచెం స్వయంగా డిఫరెన్షియేట్ చేసుకోవాల్సిన అంశం. ఈ లక్షణాన్ని బట్టి డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే మాత్రము సరైన ట్రీట్మెంట్ సకాలంలో పడితే మాత్రం ఈ సమస్యకు సర్జరీ అక్కర్లేదండి. 100% హోమియోపతి మందుల ద్వారా తగ్గుతుంది. సార్ మరి ఫిస్టులా అది కూడా సేమా? అది కూడా డిఫరెంట్? ఫిస్టులా కూడా డిఫరెంట్ అండి. ఫిస్టులా విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే మలద్వారం దగ్గర, మోషన్కి వెళ్ళేటువంటి మలద్వారం దగ్గర ఒక చిన్న పుండు ఏర్పడుతుంది. అంటే మలద్వారం దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఒక 1 ఇంచ్ 2 ఇంచెస్ దూరంలో ఒక చిన్న పుండు ఏర్పడుతుంది. ఆ పుండుకు ఈ మలద్వారం ఒక సన్నటి లింక్, కనెక్టింగ్ లింక్ లాగా ఏర్పడుతుంది. ఇప్పుడు మన పెన్నులో రిఫిల్ లాగా సన్నటి పేగు ఆ పుండుకు మలద్వారానికి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సన్నటి పేగు ద్వారా అక్కడ ఒక చిన్న పుండు ఏర్పడి ఆ పుండు నుంచి రస్సి కారడము, నీరులాగా రావడము, చీము రావడము, నెత్తురు రావడము, దుర్వాసనగా ఉండడము, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. అవి ఫిస్చులా ఇన్ యానో అనేటువంటి లక్షణంగా చెప్తాము. ఇది ఎక్కువగా ఈ పైల్స్ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు కనపడుతుంది. అలాగే మలబద్ధకంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు, ఒబేసిటీతో బాధపడేటువంటి వ్యక్తులకు, సరైన శారీరక శుభ్రత లేని వ్యక్తులకు ఈ ఫిస్చులా అనేటువంటి లక్షణం కనబడుతుంది. దీంట్లో కూడా మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగానే, అంటే అవస్థ ఎక్కువగా ఉందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. సర్జరీ చేయించుకుని అది శాశ్వత పరిష్కారం కాదు, తాత్కాలిక పరిష్కారమే అవుతుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు ఉండే ఏ వ్యక్తి అయినా సరే హోమియోపతి మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ లక్షణాల నుంచి కంప్లీట్గా బయటపడొచ్చండి. సార్ ఇప్పుడు పైల్స్ గురించి మనం మాట్లాడుకుంటే అంతర్గతంగా, బాహ్యంగా 2 వెరైటీస్ ఉంటాయి దీంట్లో కూడా మళ్ళీ? అవునండి, మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్గానే ఉంటుంది ప్రశ్న. సో ఈ పైల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఎక్స్టర్నల్ పైల్స్, ఇంటర్నల్ పైల్స్ అని అంటాము. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే మలద్వారం దగ్గర చర్మం కొంచెం సాగి బయటికి పొడుచుకొని వస్తూ ఉంటుంది. సో ఇది ఎలా అంటే మోషన్కి వెళ్ళినప్పుడు శుభ్రం చేసుకున్నప్పుడు సన్నగా చర్మం పేగులాగా చేతులకు తగులుతూ వస్తుంది. ఇది ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటాము. అయితే ఎక్స్టర్నల్ పైల్స్ చాలా వరకు ప్రమాదరహితంగా ఉంటాయి, ఎలాంటి ఇబ్బంది కలిగించవు. కేవలం బయటికి పిలకలాగా చేతికి తగులుతూ ఉంటుంది తప్పించి ఇబ్బందికరంగా ఉండదు. ఇక ఇంటర్నల్ పైల్స్ అనే విషయానికి వస్తే, ఈ ఇంటర్నల్ పైల్స్ అనేది ఆ లోపల ఉండేటువంటి రక్తనాళం వాపు గురై అది బ్లీడింగ్కి కారకంగా మారుతుంటుంది. సో మోషన్కి వెళ్ళినప్పుడు మన ముక్కగానే అది చిట్లి
బ్లడ్ పడడం అనేది జరుగుతుంది. సో ఇంటర్నల్ పైల్స్ అనేవి కొంచెం ప్రమాదకరంగా ఉంటాయి. అలాగే ఇది ఇంకొక రెండవ ఫేజ్లో, అంటే అది ఉండేటువంటి పొజిషన్ని బట్టి విభజిస్తే 3:00, 7:00, 11:00, అంటే మన వాచ్లో 3 నంబర్ దగ్గర, 7వ నంబర్ దగ్గర, 11వ నంబర్, ఈ వాచ్ను మనము మలద్వారంగా భావిస్తే 3, 7, 11 ఈ 3 భాగాల దగ్గర రక్తనాళాలు ఉబ్బెత్తుగా ఉంటే వీటిని ప్రైమరీ పైల్స్ అంటారండి. అంటే మొండి రకమైనటువంటి పైల్స్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఈ మూడిటి దగ్గర రక్తనాళాలు వాపుగా ఉంటే బ్లీడింగ్ అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల రక్తహీనత ఎక్కువగా ఏర్పడుతుంది. సాధారణంగా ఉండాల్సినటువంటి హిమోగ్లోబిన్ స్థాయి 11 నుంచి 13 g/% వరకు ఉండాలి. ఇది ఈ పైల్స్ లక్షణం ఉంటూ బ్లీడింగ్ అధికంగా పోవడం వల్ల అది 8, 6 g/%కి పడిపోతుంది. దీనివల్ల వ్యక్తి నీరస పడిపోవడము, ఏ పని చేయాలనిపించుకోకపోవడము, ఎంతసేపు పడుకోవాలనిపించడము, సో పని మీద ధ్యాస అనేది బాగా తగ్గిపోతుంది. నీరసము, నిస్సత్వ పదే పదే అనుక్షణం ఉంటూనే ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అండి, పైల్స్ యొక్క కాంప్లికేషన్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎవరికి అంటే అశ్రద్ధ చేసి, అంటే ఇప్పుడు కొంతమంది ఎలా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళేందుకు కొంచెం భయపడతారు. ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక సిగ్గులాగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది నాకు ఇక్కడ నొప్పండి, చేయి నొప్పి, కాలు నొప్పిలా కాదు, కొంచెం ప్రైవేట్ పార్ట్ చూపించాల్సి ఉంటుంది. ప్రైవేట్ పార్ట్ గురించి డాక్టర్ గారితో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం అన్ఈజీగా ఫీల్ అవుతారు డాక్టర్ గారికి. ఇలాంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం అనేది, అంటే రక్తహీనత అనేది అత్యంత కామన్గా కనబడుతుంది. వాళ్ళని చూడగానే మనం చెప్పవచ్చు వీళ్ళు పైల్స్తో సఫర్ అవుతున్నారు. అసలు వాళ్ళు నోరు తెరిచి చెప్పకుండా చెప్పవచ్చు, ఏమ్మా తగ్గలేదా పైల్స్ ప్రాబ్లం, ఎంతకాలంగా ఉంది అని డైరెక్ట్ చూడగానే అడగవచ్చు. అవునండి డాక్టర్ గారు, అదే ప్రాబ్లం మీద నేను వచ్చాను అంటారు. ఏంటంటే ఫేస్ అంతా పాలిపోయి ఉంటుంది, జుట్టు రాలిపోతుంది, మాట్లాడడానికి శక్తి సహకరించదు, నీరసము, బలహీనత, కూర్చోవాలంటే కూడా ఆయాసం, అమ్మ అంటూ కూర్చోడానికి, కుర్చీపైన కూర్చోవాలంటే కూడా నీరసం, అంత బలహీనం. ఏది యుక్త వయసు వ్యక్తులు, 30 ఏళ్ల వ్యక్తులు కూడా అంత బలహీనంగా ఏర్పడుతుంటే అది పైల్స్ ఆర్ ఫిషర్ రిలేటెడ్ కాంప్లికేషన్ అండ్ రక్తహీనతతో బాధపడుతున్నారు అనేది ఒక గట్టి నిదర్శనంగా చెప్పుకోవచ్చండి. సరే, ఈ పైల్స్ అనేది ముఖ్యంగా అంటే ఏ ఏజ్ నుండి ప్రారంభం అవుతుంది? సరే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 to 40 years వాళ్ళకి ఎక్కువ ఎవరికి వస్తుంది? రైట్ అండి. ముఖ్యంగా చెప్పాలంటే 25 నుంచి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకు చాలా ఎక్కువ కనపడుతుంది. అయితే మిడిల్ ఏజ్ అని చెప్పుకోవచ్చు అండి దీన్ని. జనరల్గా 30 నుండి 40ని మిడిల్ ఏజ్ అని అంటాము, 30 నుంచి 40 ఏజ్ గ్రూప్ని. కానీ ఈ రోజుల్లో లైఫ్ స్పాన్ అనేది కొంచెం తగ్గింది కాబట్టి, కానీ దానికంటే కొంచెం ముందుగానే ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. సో ప్రధానంగా కారణము అంటే ఆల్కహాల్ ఇంటేక్ అండి, ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్. ఇదివరకు కొద్దిగా ఒక 10 ఏళ్ల క్రితం వరకు మనం ఆలోచిస్తే ఆల్కహాల్ తీసుకోవడం నెలకో 2 నెలలకు ఒకసారి లాగా ఉండేది. ఇప్పుడు వారంలో 2-3 సార్లు అనేది అత్యంత కామన్గా అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కొన్ని జోన్స్లో మర్యాద కోసం అంటూ కూడా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నారు. సరదాగా నలుగురితో కూర్చొని మాట్లాడాలంటూ కూడా ఆల్కహాల్ అధికంగా తీసుకుంటారు. ఇలా ఈ కంటెంట్ అధికంగా తీసుకున్నప్పుడు దాని తగ్గట్టుగా మసాలా, వేపుళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఇది జీర్ణ వ్యవస్థ పైన ప్రభావితం అవుతుంది. తీసుకున్నటువంటి ఆహారంలో వెనిగర్ కలపడము, మసాలాలు, మిరియాలు, ఇవన్నీ కూడా మంచి కంటెంట్ అయినప్పటికీ మోతాదు మించి తీసుకుంటున్నాం కాబట్టి పేగు లోపలి పొరల్ని పాడు చేస్తాయి. దానివల్ల రక్తనాళాలు చిట్లి ఈ పైల్స్ కానీ ఫిషర్ లక్షణానికి దారితీస్తుంది. సార్, మరి ఇందాక మనం చెప్పుకున్నాం డెలివరీ టైంలో లేడీస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి అలా తగ్గకుండా ఉన్నప్పుడు వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది? మహిళల్లో ఈ డెలివరీ సమయం తర్వాత ఒక 4 నుంచి 5 నెలల పాటు ఈ ప్రాబ్లం కనపడుతుంది. ఆ 4-5 నెలల తర్వాత ఈ ప్రాబ్లం చాలా మందిలో తగ్గుతుందండి, 90% మందికి తగ్గుతుంది. ఇక పీరియడ్స్ ఆన్సెట్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఎక్సెస్ బ్లీడింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ కనపడుతుంటాయి. ముఖ్యంగా మలద్వారం దగ్గర బ్లీడింగ్ వల్ల కొంత రక్తహీనత ఏర్పడుతుంది. తర్వాత డేట్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కూడా కొంత రక్తహీనత ఏర్పడుతుంది. సో మహిళల్లో రక్తహీనత అనేది కొంచెం కామన్ అంశంగా మనం కన్సిడర్ చేయొచ్చు. పురుషుల్లో రక్తహీనత అంటే హైలీ అన్కామన్, మగవారిలో హైలీ అన్కామన్. మగవారిలో రక్తహీనత ఏర్పడుతుందంటే ఇంకా అది ఇతర అంశాలకు సస్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా పేగులకు సంబంధించిన క్యాన్సర్కి, స్టొమక్ క్యాన్సర్ అంటాము, ఇలాంటి లక్షణాలకు మనం కొంత సస్పెక్ట్ చేయొచ్చు. ఏది మగవారిలో అయితే. మగవారిలో రక్తహీనత పదే పదే ఏర్పడుతుంది అంటే పేగులకు సంబంధించినటువంటి క్యాన్సర్గా మనం సస్పెక్ట్ చేయొచ్చు. మహిళల్లో ఇది అనుకోలేము, ఎందుకంటే డేట్ వల్ల కావచ్చు, పైల్స్ రిలేటెడ్ కావచ్చు. ఈ 2 అంశాలకు కూడా మనము హోమియోపతి మందు ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మహిళల్లో బ్లీడింగ్ ఎక్సెస్గా అవుతుంది అనుకుందాం, దాని రిలేటెడ్ పీసీఓడి ఉందా, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అనే విషయాన్ని మనకు అనుకున్నాం అనుకోండి, అంటే స్కానింగ్ ద్వారా తెలుసుకున్నాం అనుకోండి, దానికి అనుగుణంగా మెడిసిన్ వాడమనుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఈ గర్భసంచిలో ఉండి ఏర్పడేటువంటి ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, పీసీఓడి సమస్యలు కానివ్వండి, ఇక ఏ మందులు అక్కర్లే, హోమియోపతి మందులు వాడుకుంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది.
ఎంత ఏజ్ 20 ఏళ్ల పిల్లల నుంచి మొదలుకొని 50 ఏళ్ల వ్యక్తుల వరకు అయినా సరే పీసీఓడీలు, ఫైబ్రాయిడ్లు సూపర్గా తగ్గుతాయి హోమియోపతిలో. కావాల్సిందల్లా కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా మందులు వాడుకుంటే కంప్లీట్గా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సార్ మీరు ఇందాక అన్నారు చాలా మంది డాక్టర్తో ఈ విషయం డిస్కస్ చేయడానికి షై ఫీల్ అవుతారు. అవునండి. అలా షై ఫీల్ అయ్యి నెగ్లెక్ట్ చేసి రాకుండా ఉన్నప్పుడు ఇలా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది? రైట్ అండి. అదే మనం చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు ఈ లక్షణం బాగా మొండిగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంటే ఫస్ట్ వచ్చేటువంటిది రక్తహీనత అండి. రెండవది బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది, దీన్ని హైపాక్సియా అంటారు. మూడవది గుండె పైన భారం పడుతుంది, గుండె పైన భారం బాగా పెరుగుతూ వచ్చింది అనుకోండి, అది బీపీకి మారొచ్చు. లేదా కార్డియాక్ స్ట్రోక్, హార్ట్ పైన స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంటాయి. అంటే గుండె పైన దుష్ప్రభావం అధికంగా కనబడుతుంది, రక్తపోటు బాగా పెరిగే ప్రమాదం కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లక్షణము ఒక 15 రోజులు, నెల రోజులు అంతకు మించి పెట్టుకోవద్దండి. అంతకు మించి ఈ అవస్థ పెట్టుకున్నాను అనుకోండి, కండరాలు క్షీణిస్తాయి, నరాలు క్షీణిస్తాయి, ఎముక పల్చబడుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది, నిద్ర పట్టదు, చర్మం తన ఎలాస్టిసిటీ సాగే గుణాన్ని కోల్పోతుంది, శరీరంలో నీటి శాతం తగ్గుతుంది, మెమరీ మందగిస్తుంది. ఇలా ఎన్నో కంప్లైంట్స్ దాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. సార్ ఇప్పుడు ఒకవేళ మేము అసలు డాక్టర్ దగ్గరికి మాకు హోమియో వద్దు, సర్జరీ వద్దు, కానీ ఇంట్లో ఉన్న అంటే లైక్ మీరు ఇందాక చెప్పారు వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు అని, అలా వాకింగ్ చేస్తూ వాటర్ తీసుకుంటూ తగ్గించుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉంటుందండి. అది ఎంత మేరకు మాత్రం కేవలం ఒక వారం రోజుల వ్యవధి వరకు మాత్రమే. అంటే ఏ హోమ్ రెమెడీ అయినా, ఏ ఆరోగ్య సమస్యకైనా ఒక 5 రోజుల నుంచి వారం రోజుల వరకు. 5 రోజుల నుంచి వారం రోజుల వ్యవధి దాటిందనుకోండి, ఇంకా చాలు, హోమ్ రెమెడీతో పరిష్కారం లేదు, అందుబాటులో ఉన్న డాక్టర్ని కలవాలి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కాంప్లికేషన్స్ కూడా మాట్లాడుకున్నాం. అలాంటి కాంప్లికేషన్ దారితీసి అప్పుడు డాక్టర్ గారికి కూడా ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువైన అనుకోండి, గుండెను పనితీరును చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా బీపీ షుగర్ ఉందనుకోండి దాన్ని అదుపులో పెట్టుకోవాలి, ఇప్పుడు పల్స్కి ట్రీట్మెంట్ చేయాలి. సో డాక్టర్ గారు కూడా అది డీల్ చేయడం కష్టతరం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆయన మనం బ్లేమింగ్ చేయలేము, డాక్టర్ గారు మీ దగ్గరికి వచ్చాము ఏం తగ్గించలేరండి అనడానికి ఉండదు. కాబట్టి ఈ అంశాలు కాంప్లికేట్ కాకుండా ఉన్నప్పుడు కలిస్తే తొందరగానే తగ్గే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ఆహారము అంటే డైట్ మీరు చెప్పారు, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటే కొంచెం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. తప్పకుండా అండి. ఇనిషియల్గా ఉన్నప్పుడు అంటే మనకి లక్షణం కనపడుతుంది అనుకున్నప్పుడే వారం 10 రోజుల్లో తీసుకోవాల్సిన కూరగాయలు ఎక్కువగా తీసుకోవాల్సింది బీన్స్ అండి. బీన్స్ తీసుకున్న తర్వాత ఆనపకాయ అంటాం, సొరకాయ అంటాం కదా, ఈ ఆనపకాయ కూర అధికంగా తిన్నా, లేదా దోసకాయ, ఈ 3 చాలా మంచివండి. పైల్స్ లక్షణం రాకుండా, జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా, జీర్ణానికి సంబంధించి గ్యాస్ట్రిక్ అల్సర్స్, డియోడినల్ అల్సర్స్, పెప్టిక్ అల్సర్స్, అల్సరేటివ్ కోలైటిస్, ఇవన్నీ రకరకాల పేర్లు, ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించి, పేగులకు సంబంధించి. సో ఇవేవి రాకుండా కాపాడేందుకు ఈ 3 రకాల కూరగాయలు చాలు. ఆనపకాయ, ఇప్పుడు మనం చెప్పుకున్న దోసకాయ, ఆనపకాయ, ఇలాంటివి ఈ 2-3 కూరగాయలు చాలండి. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగయ్యేందుకు చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలామంది కొన్ని రకాల కూరగాయల వెజిటబుల్ జ్యూసెస్ ఈ మధ్య తాగుతున్నారు, అది కూడా కొంతవరకు మంచిదే, కానీ మోతాదు ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు టీ కప్పు లాగా తీసుకుంటే పర్వాలేదు, ఒక పెద్ద గ్లాసులు తీసుకుని అందులో షుగరు, బెల్లం అలా ఎక్కువ వేసి తీసుకుంటే అది అన్నెసరీ అనమాట. అంటే శరీరానికి కొంత మైక్రో న్యూట్రియంట్స్ అవసరం అండి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఇప్పుడు మన శరీరానికి నరాలు బలంగా ఉండడానికి జింక్ అవసరం అండి. ఎంత అవసరము? 0.02 మైక్రో యూనిట్స్ అవసరం, అంతవరకు చాలు. జింక్ ఆరోగ్యానికి మంచిదట అని ఒక గ్లాసులో పోసుకొని అయితే మనం తాగలేం కదా, ఆ విధంగా ఎక్సెస్గా తీసుకోవద్దు. ఏది కూరగాయల జ్యూస్ అయినా సరే, పండ్ల రసాలైనా సరే, దాన్ని ఎంతవరకు తీసుకుంటే అంతవరకు అయితే అది సరిగ్గా పనిచేస్తుంది, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుతుంది. సార్ ఇప్పుడు షుగర్ పేషెంట్ పర్సన్కి పైల్స్ ప్రాబ్లం ఉందనుకోండి సార్, ఆ టైంలో వచ్చినప్పుడు మీకు హోమియోపతి మెడిసిన్ ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలాంటిది చెప్తారు? అంటే ఫుడ్ కానీ, వాకింగ్ కానీ, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా? తప్పకుండా అండి. షుగర్ కానీ బీపీతో సఫర్ అవుతున్న వ్యక్తులకు ఈ పైల్స్ ఫిషర్ వచ్చిందనుకోండి, కేవలము 3 రోజుల టైంలోనే మనం ఈ పైల్స్ ప్రాబ్లం తగ్గించవచ్చు. 3 డేస్లో ఇంప్రూవ్మెంట్ చూపించవచ్చు. వాళ్ళ షుగర్ లెవెల్ అదుపులో ఉంటే చాలు, అదొక్క సహకారం వాళ్ళ నుంచి కావాలి మనకు. ఆ మాత్రలు, షుగర్ మాత్రలు ఏదైతే వాడుతున్నారో ఆ వాడుతూ షుగర్ కంట్రోల్ ఉంటే 3 డేస్లో చాలా వరకు కంట్రోల్, 90% కంట్రోల్ అవుతుందండి 3 రోజుల్లో. అంటే ఒక స్టేజ్లో చెప్పాలంటే ఇంగ్లీష్ మందుల కంటే కూడా తొందరగా ఇంప్రూవ్మెంట్ ఈ 3 రోజుల్లోనే మనకు కనబడుతుంది. ఎవరికి షుగర్ అదుపులో లేకుండా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేటువంటి వ్యక్తులకు మాత్రమే ఇది డిలే అవుతుంది, అంటే తగ్గించేందుకు డిలే అవుతుంది, కాలం అనేది లేట్ అవుతుంది. సో అంటే ఇక్కడ చేయాల్సిందంటే, ఇప్పుడు డాక్టర్ గారు షుగర్కి 2 మాత్రలు ఇచ్చారనుకోండి, చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, నాకు ట్యాబ్లెట్లు నచ్చవు
అని అంటారు కొందరు. ఇంకో వ్యక్తి ఏమంటాడు, డాక్టర్ గారు టాబ్లెట్ రాసిచ్చారు, నేను వాడుతుంటే నాకు అలవాటు అయిపోతుంది, అందుకే తగ్గించాను అంటాడు. సో ఇవన్నీ ఏంటి, వ్యక్తిగత నిర్ణయాలు. ఈ వ్యక్తిగత నిర్ణయాల వల్ల చాలామంది ఆరోగ్యం పాడవుతుంది. డాక్టర్ గారి సలహా లేకుండా షుగర్ మాత్రం ఎప్పుడు మానొద్దండి. షుగర్ Okay. బీపీ మాత్రం ఎప్పుడు మానొద్దు. అది ప్రాణానికే రిస్క్, చాలా ప్రాణానికే. అప్పుడు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బ్లేమ్ చేయడం అన్నెసరీ అవుతుంది, హైలీ రిస్క్ అండి. సో అలాంటి లక్షణాలు స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడే మనకు షుగర్ అదుపులో ఉందండి అనుకున్నాం అనుకోండి, అదే టైంలో మనం హోమియోపతి స్టార్ట్ చేసుకుంటాం. 3 days కేవలం 3 రోజుల్లో ఇంప్రూవ్మెంట్ చూపెట్టచ్చు. ఇంకేం కాంప్లికేషన్స్ లేవంటే ఏ వయసు వారికైనా 60 ఏళ్ళు 70 ఏళ్ళ వ్యక్తులకైనా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం అండి, ఏజ్ బాగా పెరిగిన తర్వాత అంటే సీనియర్ సిటిజన్ 60 Okay. ఏళ్ళు దాటాయండి, 60 దాటిన తర్వాత మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుందండి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ అంశం అండి. Okay. ఎందుకంటే 60 నుంచి 65 లేదా 55 to 60 ఏజ్ గ్రూప్లో బ్లడ్ పడుతుంది అంటే ఖచ్చితంగా కొలనోస్కోపీ అనేటువంటి పరీక్ష చేయించాలి. ఎందుకంటే ఈ ఏజ్లో పేగుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ తాలూకు కణితి ఏర్పడే అవకాశము, క్యాన్సర్ తాలూకు పుండు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎందుకు మళ్ళీ విచిత్రం ఏంటో చెప్పిన, ప్రపంచం మొత్తం మీద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ మన కంట్రీలోనే ఎక్కువ. ఎందుకంటే మీకు ఐడియా వచ్చేసింది, తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి. ఈ ఇతర కంట్రీల్లో లాగా కాకుండా మన దగ్గర ఎక్కువ మసాలా ఇంటేక్ ఉంటుంది. మనకు జనరల్గా కూర, పచ్చళ్ళు, మిరియాలు, మసాలా ఇంటేక్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పేగుల పైన ఎక్కువ ప్రభావితం అవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద షుగర్ ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. అదేవిధంగా జీర్ణాశయ క్యాన్సర్లు అధికంగా ఉన్నది కూడా మన దగ్గరే. సో 55 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు దీన్ని పైల్స్ అనుకోవడానికి లేదు. కొలనోస్కోపీ అనే పరీక్ష చేయించుకోవాలి. అవసరమైతే సిటీ స్కాన్ అనే పరీక్ష చేయించుకొని మందులు వాడుకుంటుంటే దానికి తగ్గట్టుగా మెడిసిన్ వాడుకుంటే అది అదుపులోకి వస్తుంది. సార్ ఒక కాలర్ ఉన్నారు, call తప్పకుండా చేస్తాను. అండి, తప్పకుండా. హలో అండి. హలో నమస్తే సార్, చెప్పండి. హలో హలో. మేడం. నమస్తే సార్, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సరే మేడం. హలో 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 సార్, మీరు టీవీ ఆఫ్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి మేడం. మేడం, అది నాకు బాత్రూమ్ పోయినప్పుడు చీలుతాది మేడం, చీలి Okay. బ్లడ్ పడుతుంది. ఎంతకాలంగా అమ్మా ఈ ప్రాబ్లము? ప్రాబ్లం ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది సార్. ఓకే, మందులు ఏమైనా వాడుతున్నావమ్మా? ఏం వాడలేదు సార్. ఏం వాడట్లేదు. ఓకే, ఏ- 5-6 నెలల నుంచి ఉంది, మందులు ఆ. వాడట్లేదు, చీలిక బ్లడ్ కూడా పడుతుంది, అంతేనా? ఆ, అవును సార్. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇంకేమైనా ఇబ్బంది? మంట, నొప్పిగా మంట, ఉంటుంది. నొప్పి ఉంది. రైట్ అమ్మా, అంతేనా? ఇంకేమైనా డౌట్ అడగదలుచుకున్నావా? నాకల్లా కొంచెం ప్రెషర్ గా ఉంటుంది సార్, తలకాయ అంతా కొంచెం తలంతా కొంచెం ఏదో ప్రెషర్ గా ఉంటుంది Pressure గా. బాత్రూమ్ పోయినప్పుడు. అవునమ్మా, రైట్. దాని గురించి చెప్తాను. ఇప్పుడు మోషన్కి వెళ్ళి కట్ చేసుకోమ్మా, ఫోన్ కట్ చేసుకొని టీవీలో విను, చెప్తాను దాని గురించి. సో ఇప్పుడు మోషన్కి వెళ్ళినప్పుడు గట్టిగా ముక్కుతాం కదా, అందుకనే ప్రెషర్ అనేది తల భారం పైన అనిపిస్తూ ఉంటుంది, తలంతా బరువుగా ఉన్నట్టు ఉంటుంది. ఇలా ముక్కుతాం కదమ్మా, ముక్కినప్పుడు గాలి ప్రెషర్. ఇప్పుడు మన శరీరంలో 5 రకాల వాయువులు ఉంటాయి, ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన అని 5 రకాల గాలి వాయువులు ఉంటాయి. ఈ వాయువులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పనితీరు ఉంటుంది, ఒక్కొక్కటి ఇదే. వీటన్నిటిని కాపాడేది ప్రాణవాయువు అనమాట. సో ఇప్పుడు మనం ప్రెషర్ పెడుతున్నప్పుడు కడుపులో నుంచి ఉండేటువంటి వాయువును ఉదాన వాయువు అంటాము. అది ప్రెషర్ పెట్టినప్పుడు కిందికి ఎక్కువగా ప్రెషర్ పడడం మూలంగా ఆ బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది. దానివల్ల తల బరువుగా అనిపించినట్టు, తూలుతున్నట్టుగా అనిపించినట్టు, హెవీనెస్ లాగా అనిపిస్తుంది. అదే తాత్కాలికం, కొన్ని సెకండ్లే, భయం ఏం లేదు. ఇక నీ ఫిషర్ ప్రాబ్లంకి అమ్మా, ఇది నువ్వు ఫేస్ అవుతున్నది ఫిషర్ ప్రాబ్లం అంటాము. దానికి నువ్వు తాత్కాలికంగా మెడిసిన్ లాగా నీకు కావాలనుకుంటే జైలోకైన్ 2% జెల్ అని ఉంటుందమ్మా. మామూలు మెడికల్ షాప్లో ఎక్కడైనా అడిగినా ఇస్తారు. జైలోకైన్ 2% జెల్ అంటారు. ఈ జెల్ తీసుకో, రాత్రి పడుకునే టైంలో అక్కడ మలద్వారం దగ్గర పెట్టుకో, కాస్త వేలుకుంటుంది, దానికి ఒక చిన్న నాజిల్ ఉంటుంది, దాంతో మలద్వారం దగ్గర పెట్టుకుంటే కొంచెం తగ్గుతుంది. అయితే ఇది తాత్కాలిక ఉపశమనమే, మెడిసిన్ మాత్రం లోపలికి వాడుకోవాలమ్మా. అండ్ నీకు అందుబాటులో డాక్టర్ గారు ఎవరైనా ఉంటే కలువు, లేదంటే మనకు హోమియోపతి మందులు వాడుతానా వాడుకో. నువ్వు హైదరాబాద్ రాలేకపోతే కొరియర్ కానీ పోస్ట్ ద్వారా కూడా మనం మెడిసిన్స్ అనేవి పంపిస్తాను. సో ఈ కాల్ అయిపోయిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మన నంబర్ డిస్ప్లే వస్తుంది, చూసుకొని ఒకసారి మాట్లాడమ్మా, మందులు కూడా పంపిస్తాము. సార్, మరి ఇందాక పైల్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే పల్లెవాసులకి పట్టణవాసులకి అంటే మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, ఎవరికి తొందరగా వచ్చే అవకాశం ఉంది? రైట్ అండి. సో ఎక్కువగా ఇది అర్బన్ ఏరియాస్ ఉండే వాళ్ళకే మనం పైల్స్ లక్షణాలు చూస్తుంటామండి.
ముఖ్యంగా సిటీ అనే అంశానికి వస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. పని వేళల్లో మార్పులు, ఆహారపు అలవాట్లో మార్పులు ఇవి 2 కూడా జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అయితే ఇప్పుడు పల్లె అనడానికి కూడా ఆస్కారం లేదు. పల్లెలు కూడా చాలా వరకు పట్టణాలు అయిపోయినాయి. గాంధీ గారు అనేవారు పల్లెలే పట్టుకొమ్మలని. అలాంటి అంశాలైతే లేవు. ఎందుకంటే ఆ రోజుల్లో సగటున ఆయుర్దాయం 32 ఇయర్స్ మాత్రమే. మన స్వాతంత్రం వచ్చినప్పుడు 32-35 సంవత్సరాలు మ్యాక్సిమం లైఫ్ స్పాన్ అనమాట. ఇప్పుడు 2021 నివేదిక ప్రకారంగా మనం చూస్తే 67 సంవత్సరాలు మన లైఫ్ స్పాన్. 2050 సంవత్సరానికి వచ్చేసరికి మన ఇండియాలో లైఫ్ స్పాన్ 76 సంవత్సరాలు అనేది నార్మల్ అవుతుంది. ఎందుకంటే అందుబాటులో వైద్యులు ఉంటున్నారు, పరీక్షలు ఉంటున్నాయి, హాస్పిటల్స్ ఉంటున్నాయి, ముందుగానే ప్రివెంటివ్ మెడిసిన్స్ ఉంటున్నాయి. కాబట్టి ఇంకొక 25 ఏళ్లలో 76 సంవత్సరాలు అనేది కామన్ థింగ్ అనమాట. మనిషి బతకడం అనేది 76 ఏళ్ళు 100 నుండి 76 76 వచ్చింది. 100 అనేది మనం పుస్తకాల్లో చదివాం. అది పుస్తకాల్లో ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పటికీ 100 ఏళ్ళు మనిషి ఆయుర్దాయం 100 ఏళ్ళు అని ఉంటుంది. కానీ అలా ఉండదు. కోవిడ్లో చూసాం కదా, నిన్న మొన్నటి కోవిడ్లోనే చూసాం. అది 30 ఏళ్ళ 40 ఏళ్ళ 10 ఏళ్ళ కూడా పడిపోయింది. సో అలాంటి ఏదైనా మహమ్మారి వచ్చినప్పుడు ఏం చెప్పలేము, అది అందుబాటులో ఉండదు. కానీ ఇక ఈ అంశానికి వస్తే అర్బన్ ఏరియాస్లో ఎక్కువ ప్రభావితం అవుతుందండి. ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, తర్వాత పని వేళలు. ఇప్పుడు ఉదయం నైట్ డ్యూటీస్ అని, ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీస్ అని, ఎక్సెస్ పని, డబ్బు కోసం ఆశ, మనిషి ప్రశాంతత లేకపోవడము, ఆలోచన శక్తి మారడం, ఇవి ఎక్కువగా ఉంటున్నాయి. అది కొంత పల్లెల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. సో వీటిని కొంచెం జాగ్రత్త చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఒక పాయింట్లో చెప్పాలి అని అనుకుంటే మాత్రం మసాలా ఇంటేక్లు, కార్బోహైడ్రేట్ ఉండేటువంటి ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అండి, మసాలా జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, పఫ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం, మైదాతో కూడినటువంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం తగ్గించుకోవాలి. వీటి వల్ల ఈస్ట్ అనేది దీనిలో ఎక్కువ ఉంటుంది, మైదాలో ఎక్కువగా ఈస్ట్ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంటాయి. ఇవి పేగుల్లో అబ్జార్ప్షన్ కెపాసిటీని తగ్గిస్తాయండి. పేగుల్లో ఉండేటువంటి ప్రొజెక్షన్స్ అంటే పేగుల్లో మనం తీసుకునే ఏ ఆహారమైనా అబ్జర్వ్ చేసుకునేందుకు ఉండేటువంటి విల్లై అనే ప్రొజెక్షన్స్ ఉంటాయి. వాటి యొక్క పనితీరు దెబ్బతింటుంది. తద్వారా జీర్ణశక్తి స్లోగా మందగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో మన ఇండియన్స్ అందరికీ కూడా మోషన్ వెళ్ళడం అనేది రోజుకు ఒకసారన్నా అత్యంత కామన్గా మనం చెప్పుకోవచ్చు. కానీ పాశ్చాత్య దేశాల్లో వారానికి ఒకసారి అనేది అత్యంత కామన్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళు తీసుకునేటువంటి మాంసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాంటివి. తర్వాత వాళ్ళు దాహం వేస్తే నీళ్లు తాగడం కాకుండా కూల్ డ్రింక్స్ తాగడం లాంటివి చేస్తుంటారు. సో ఆ అలవాట్లకు అనుగుణంగా వాళ్ళకు వారం రోజులకు 10 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళడం అనేది కామన్ కండిషన్. మనకు అలా కాదు. ఒక రకంగా చెప్పాలంటే మనది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి, కానీ చేతులారా మన ఆహారపు అలవాట్లను మనం పాడు చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది, చేసుకునే ఓపికలు లేవు, చేయడం రాదు సార్, రాదు, చాలా కష్టము, కొనుక్కోవాలి, అది అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉన్న చోటుకెళ్ళి ఒకటో రెండో కొన్నామంటే మళ్ళీ ఏం పోతాంలే అంత దూరం, పోము, అయిపోయిందా. ఉన్నది మనం ఇప్పటిలాగానే మళ్ళీ అన్నము కూర పప్పు చాలు. మరి మన జొన్న రొట్టె మంచి పోషకాలని తెలుసు, మిల్లెట్స్ గురించి కూడా బ్రహ్మాండం తెలుసు, కొనుక్కొచ్చి తెచ్చినా కూడా చేసుకోవాలంటే చాలా కష్టం, సహకరించట్లేదు శరీరం. మళ్ళీ ఎంత చిన్న ఏజ్లే, 25-30 ఏళ్లే. మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలన్నప్పుడు వెంటనే టెన్షన్గా 9ంటికి బయలుదేరుతాం, మెట్రో టైంకి ఆగదేమో అని ఆలోచన. సో అంటే క్రైటీరియా మారింది. ఆహారపు అలవాట్ల మీద పెట్టే క్రైటీరియా అంతా ఉద్యోగం మీద, జాబ్స్, కొలువులు, డబ్బు, ఈ కోణంలో వెళ్ళేసరికి ఆరోగ్యం పైన కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అప్పుడు చివరాకలో డాక్టర్ గారు గుర్తొస్తారు. మందులు కావాలి, ట్రీట్మెంట్ కావాలి. పుట్టినప్పుడు డాక్టర్ గారు కావాలి, వెళ్ళేప్పుడు డాక్టర్ గారు కావాలి. మధ్యలోనే జీవితంలో డాక్టర్ గారి పైన కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఆ డాక్టర్ గారి పైన కాన్సన్ట్రేషన్ కావాలంటే మన ఆహారం మీద మనం ధ్యాస పెట్టాలి. తీసుకుంటున్న ఆహారం పైన ధ్యాస పెడితే ఈ ప్రాబ్లం కలగదు. సార్, మీరు ఇందాక అన్నారు మన భారతదేశము వేరే కంట్రీస్ అని. అంటే ఈ ప్రాబ్లం అనేది పోల్చుకుంటే వేరే దేశం వాళ్ళకంటే ఎక్కువ ఇండియన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉందంటారు? అవునండి, ఈ లక్షణము మనకే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నాము, మన మసాలా పప్పు దినుసులు అధికంగా తీసుకోవడము, తర్వాత నాన్ వెజ్ అధికంగా తీసుకోవడం అండి. ఇది వరకులాగా లేదు. జస్ట్ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితము ఎప్పుడు వారం 10 రోజులకు తీసుకునే వాళ్ళు మాంసాహారాన్ని. ఇప్పుడు అలా కాదు. రోజులో 2 సార్లు 3 సార్లు తీసుకునే వ్యక్తులను కూడా మనం చూస్తున్నాం. పేషెంట్లు వస్తున్నారు, అలా వస్తున్నారు, చెప్తున్నారు నీట్గా. నేను చూస్తున్నాను 20 ఏళ్ల పిల్లలు 110-120 కిలోలు ఉంటున్నారు. 20 ఏళ్ళు 22-23 ఏళ్ల వాళ్ళు 120 కేజెస్ 115 కేజెస్ ఉంటున్నారు. ఎందుకంటే 3 పూటలు ఇదే తినడం. అంటే పేరెంట్స్ కూడా గారాబం చేసి అదే పెడుతున్నారు. మరి ఇంకేం చేస్తాం? అలా 20 ఏళ్లకి ఒబేసిటీ ఉంటే కింద కూర్చోలేరండి, మోకాలు నొప్పులు వస్తాయి. మరి అప్పుడు ఆటోమేటిక్గా మలబద్ధకం ఏర్పడుతుంది, పైల్స్ లక్షణం తలెత్తుతుంది.
ఇప్పుడు పైల్స్కో డాక్టర్ గారు, బరువు తగ్గడానికో డాక్టర్ గారు, మోకాల నొప్పులకో డాక్టర్ గారు కాకుండా వీటన్నిటికీ సంపూర్ణంగా తగ్గించేందుకు హోమియోపతిలో మందులు ఉంటాయి. అలా ఒక డాక్టర్ గారిని ఎంచుకొని సరైన మందులు ప్రాపర్ వేలో వాడామనుకోండి, ఇవేవి కాంప్లికేషన్స్ రాకుండా అన్ని సమస్యలు కూడా అదుపులోకి వచ్చేందుకు హోమియో మందులు బెస్ట్ మందులుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిని హోలిస్టిక్ కాన్సెప్ట్ అంటాం. అంటే జ్వరానికో మందు, జలుబుకో మందు కాకుండా పూర్తి తత్వాన్ని బేస్ చేసుకొని ఒక మందు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఎక్కువ మందులు డంప్ చేయకుండా 1-2 మందులతోనే క్యూర్ చేసే విధానం అనేది హోమియోపతిలో కనపడుతుంది. సార్ మరి పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు డిసీజ్ని? రైట్ అండి. ఇప్పుడు డయాగ్నోసిస్ అనేది ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కైనా ఒకే రకంగా ఉంటుందండి. ఇప్పుడు ఇదే లక్షణాన్ని తీసుకుందాము. ముందుగా కొలనోస్కోపీ అనేటువంటి పరీక్ష అవసరం పడుతుంది. తర్వాత గ్యాస్ట్రిక్ లక్షణం అనుకోండి, ఎండోస్కోపీ అనేటువంటి పరీక్ష అవసరం పడుతుంది. ఇవి సహజంగా చూడాల్సిన పరీక్షలు. అలాగే సిబిపి, షుగర్ పరీక్ష కూడా రక్త పరీక్షలు తెలుసుకోవాలి. ఎందుకు? రక్తహీనత ఏమైనా ఉందా, షుగర్ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే షుగర్ అదుపులో లేదా, ఇలాంటి లక్షణాలు ముందుగా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి. వచ్చే వ్యక్తులు ఎవరిని ఇప్పుడు మనం చెప్పలేము. 20 ఏళ్ళు 30 ఏళ్ళ వ్యక్తుల లోపల కూడా బీపీ షుగర్తో వస్తున్నారు. చిన్న వయసు వ్యక్తులు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా షుగర్ సమస్యతో వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక మెడిసిన్ ఇచ్చామనుకోండి, సరైన మెడిసిన్ ఇచ్చాము, కానీ ఆ వ్యక్తికి ఎఫెక్ట్ అవ్వట్లేదు, తగ్గట్లేదు అనుకుందాం. మరి కారణం ఏంటి అని అప్పుడు మనం పరీక్ష చేసే కంటే ముందుగానే పరీక్ష చేయించాలి. ఎందుకంటే అప్పుడు పరీక్ష చేస్తే అప్పుడు షుగర్ అని తెలిసింది అనుకోండి, వేస్ట్, మన టైం అంతా వేస్ట్. ముందే పరీక్ష చేసుకుంటే ఓహో ఇతనికి షుగర్ ఉంది, సో షుగర్ని అదుపులో పెట్టే మెడిసిన్తో పాటుగా మనం పైల్స్ మెడిసిన్ పెట్టాలి. అలా చేస్తే ఏమవుతుంది, షుగర్ తొందరగా తగ్గుతుంది, ప్లస్ ఈ కండిషన్ కూడా రెస్పాండ్ అవుతుంది. సో తొందరగా తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తాయి మనకు. సార్ ఇప్పుడు దీనికి పైల్స్కి అంటే ఇప్పుడు మనకు హోమియోపతిలో మెడిసిన్ ఇచ్చినప్పుడు ఎన్ని డేస్ అంటే ఎన్ని మంత్స్ వాడాల్సి ఉంటుంది సార్? రైట్ అండి. ఈ లక్షణము ఉండేటువంటి వ్యక్తులకు ఎవరికైనా కూడా 1 నెల నుండి 3 నెలల వ్యవధి మినిమం చాలండి. ఓకే, మినిమం 1 నెల నుండి 3 నెలల వ్యవధి వాడుకోవాలి. ఈ 3 మంత్స్ ఆఫ్ టైంలో కనీసం 50-70% తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే ఇంకొక 2-3 నెలలు వాడాలి. అలా అంటే సర్టెన్ పీరియడ్ ఒక 3 to 6 months అనుకోవచ్చు యావరేజ్గా. 3 months కల్లా 70% తగ్గుతుంది. అవసరం అనుకుంటే ఇంకో 2-3 నెలలు వాడాలి. అలా ఈ కంప్లైంట్ ఎంతకాలంగా మొండిగా ఉన్న వ్యక్తులైనా సరే కనీసం వ్యవధి ఒక 3 నెలలు, 3 నెలలు కాస్త ఓపికగా వాడితే ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది, కాంప్లికేట్ కాకుండా ఉంటుంది, ముదిరిపోకుండా మళ్ళీ సర్జరీ అక్కర్లేకుండా అన్ని రకాలుగా కూడా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సార్ ఇందాక మనం ఫుడ్ హ్యాబిట్స్లో చెప్పుకున్నప్పుడు మరి ఫుడ్ నుండి ఓకే, తర్వాత మీరు ఆల్కహాల్ కూడా అన్నారు, దాని తర్వాత ఇప్పుడు సిగరెట్, గుట్కా చాలా మందికి అలవాటు ఉంటుంది అవునండి, సార్. అవునండి. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉందంటారా? దానివల్ల అంటే పైల్స్ లక్షణం తలెత్తకపోవచ్చు, కానీ జీర్ణాశయ సమస్యలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఓకే, పైల్స్ లక్షణం అనేది చాలా తక్కువ దానివల్ల, బికాజ్ అది కేవలం ఓరల్ క్యావిటీకి మాత్రమే, అంటే నోటికి తల భాగానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. కాబట్టి నోటి ఓరల్ క్యావిటీలో క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నోటి పూత, నాలిక, టంగ్ క్యాన్సర్ కానీ ఇలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఎంతవరకు అంటే కేవలం నోటి నుంచి పరిమితమై గొంతు వరకు మాత్రం పరిమితమై ఉంటుంది. జీర్ణ వ్యవస్థ వరకు వెళ్ళే అవకాశాలు తక్కువ, బికాజ్ ఈ పొగాకు నమలడం ఇవన్నీ కూడా నోటి వరకు పరిమితమై ఉంటాయి. కాబట్టి అంతవరకు క్యాన్సర్ అవకాశం ఉంటుంది. యా, థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా పైల్స్ ఎలా వస్తాయి, ఏ ఏజ్ వాళ్ళకి వస్తాయి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో పైల్స్ గురించి తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.